ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా నంబర్ 1 స్టేట్ అవ్వడానికి 100% ఆస్కారం ఉంది. 2035 టార్గెట్గా అనేక ప్రణాళికలు రచించుకొని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని వెళుతోంది. సో అగ్రరాజ్యాల సరసన భారత్ నిలబడానికి కేవలం ఇంకొక 5-10 సంవత్సరాలు పడుతుంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అండ్ అంతేకాదు, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అండ్ రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు పాల్గొన్నారు. నిజానికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడము, భోగాపురము ఉత్తరాంధ్ర వైభవాన్ని నిజానికి ఇంకాస్త గొప్ప స్థితికి ఉత్తరాంధ్రను తీసుకెళ్లడానికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం దోహదం చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు మన తెలుగునాట అనేక అంశాల్ని ఈ పర్టికులర్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వివరాల్ని తెలియజేయడమో, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అతిథుల గురించో, ఈ పర్టికులర్ సమావేశం జరిగినటువంటి విధానం గురించో, ఈ ప్రారంభోత్సవ వేడుకల గురించో, అందులోని ప్రాధాన్యత గురించో చాలా కథనాల్ని మనకు అందిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు ఇస్తున్నటువంటి కథనాలకు భిన్నంగా బియాండ్ హెడ్లైన్స్కి అందని కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఈ పర్టికులర్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి నెలకొన్నాయి. అవి మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ గ్రోత్ స్టోరీ, ఈ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీని గమనిస్తూ ఉంటే, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని చూస్తూ ఉంటే, దూరదృష్టితో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికను గనక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, వాటిని చదివిన వాళ్ళకి ఇదే పంథా కొనసాగితే 2035కి, అంటే ఇంకో 9 సంవత్సరాలు కనుక కొనసాగితే 2035కి భారతదేశం ఒక కీలకమైనటువంటి శక్తిగా అవతరించబోతోంది. అందులో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే కూడా అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతోంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా నంబర్ 1 స్టేట్ అవ్వడానికి 100% ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇదే పంథా కొనసాగితే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ను మించినటువంటి రాష్ట్రాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, ఈవెన్ గుజరాత్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. డెవలప్మెంట్ వైజ్ చూస్తే అటు ముంబై మొదటి నుంచి కూడా అది ఫైనాన్షియల్ క్యాపిటల్గా భారతదేశానికి వాణిజ్య రాజధానిగా ఉంది. ముంబై మొదటి నుంచి డెవలప్ అయినటువంటి సిటీయే. అండ్ మహారాష్ట్ర కూడా గ్రోత్లో చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ స్టోరీయే వాళ్ళకి కలిగి ఉంది. ఇక తమిళనాడు కూడా బ్రిటిషర్ల హయాం నుంచి కూడా డెవలప్ అయినటువంటి రాష్ట్రమే. సో మద్రాస్ లేదా ప్రెసిడెన్సీగా వాళ్ళు ఏలిన నేపథ్యము, ఇటు బాంబే ప్రెసిడెన్సీ కావచ్చు, ఇవన్నీ మొదటి నుంచి అగ్ర రాష్ట్రాలుగానే ఉంటూ వచ్చాయి ఎకానమీ పరంగా. ఇక గుజరాత్ వచ్చేసి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఒక గుజరాత్ మోడల్ని ఆయన బిల్డ్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ మూడు కూడా గత 30-40 సంవత్సరాలుగా లేదా 60-70 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక కీలకమైన ఇండస్ట్రియలైజేషన్లో కీలక భూమిక వహించాయి కాబట్టి, పోర్ట్ సిటీలుగా ఉన్నాయి కాబట్టి, పోర్ట్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి అవి గ్రో అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి పంథాను గమనిస్తే, రాబోయే తరానికి ఏ టెక్నాలజీలు అయితే అవసరమో, రాబోయే జనరేషన్స్కి సంబంధించి భారతదేశపు ఏ అభివృద్ధి ప్రణాళికను రచించుకొని ముందుకు వెళుతోందో దానికి అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోంది. అందులో మేజర్గా 3 సెక్టర్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్, రెండవది రేర్ ఎర్త్స్కి సంబంధించినటువంటి ఒక రంగము, మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 3 రంగాల్లో కూడా భారతదేశము అద్భుతమైనటువంటి అభివృద్ధిని, పురోగతిని సాధించబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే భారతదేశం అభివృద్ధి చెందడం అంటే నిజానికి ఇప్పుడు రేర్ ఎర్త్స్ మీదనే మొత్తం ప్రపంచమంతా డిపెండ్ అయింది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గర నుంచి, ఈవీ బ్యాటరీల దగ్గర నుంచి, ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి దగ్గర నుంచి వీటి మీదనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు ఎనర్జీ క్రైసిస్ నెలకొన్న నేపథ్యంలో. సో ఈవీకి కావాల్సినవి లేదా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సినవి ఈరోజు ప్రపంచం నడవాలంటే అవసరమైనటువంటి రేర్ ఎర్త్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి చైనా మీద ఇవాళ మనం భారత్ మొత్తం కూడా చైనా మీద డిపెండ్ అయిన పరిస్థితి. చాలా వరకు మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు యూనియన్ బడ్జెట్లో భారత ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ కారిడార్గా ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్స్ రిజర్వ్స్ని మనం తీసుకోబోతున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్లో సుమారు 30 నుంచి 35% భారతదేశంలోని మోనజైట్
డిపాజిట్స్ ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అండ్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్షన్కి సంబంధించిన పాలసీలు కూడా రెడీ అవుతున్నాయి. నిజంగా ఇవాళ చైనా మీద రేరెట్స్కు డిపెండ్ అవుతున్న టైంలో ఇప్పుడు ఈ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి కోస్ట్ లైన్లో ఉన్నటువంటి రేరెట్స్ని కనుక మనం ఒడిసి పట్టుకుని వాటిని కనుక మనం వినియోగించుకుంటే భారతదేశము చైనా మీద డిపెండెన్స్ తగ్గుతుంది. అండ్ మనమే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసుకోవడంలో మనం అగ్రరాజ్యాలకు ధీటుగా మనం ముందుకు వెళ్ళవచ్చు. సో ఇది గేమ్ చేంజర్ కాబోతోంది భారత గ్రోత్ స్టోరీలో. ఆ గేమ్ చేంజర్ కావడానికి ఆస్కారం ఆంధ్రప్రదేశ్ కల్పిస్తోంది న్యాచురల్ రిసోర్సెస్ ఈ రేర్ ఎర్త్స్ ద్వారా. సో అందుకే ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన పాత్ర వహించబోతుందని చెప్తున్నాను. ఇక రెండవది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి చూస్తే సో 2025-26 సంవత్సరంలో అంటే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే యూపీఏ గవర్నమెంట్ టైంలో మనము డిఫెన్స్ అంతా కూడా రక్షణ రంగం మొత్తం కూడా దిగుమతుల మీదనే ఆధారపడేవాళ్ళం. ఆఖరికి షూస్ కూడా ఆర్మీకి కావాల్సినటువంటి షూస్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ మనం ఎక్స్పోర్ట్స్ వైపు అడుగులు వేశాం. 2014 వరకు మనం ఎక్స్పోర్ట్స్ చేసిందే లేదు, చాలా తక్కువ అమౌంట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళం. కానీ ఇవాళ 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతులు 38,424 కోట్లకు చేరుకున్నాయి. అండ్ అందులో 2029కి మన టార్గెట్ 50,000 కోట్ల ఎగుమతులు చేయాలని భారత రక్షణ రంగం టార్గెట్గా పెట్టుకుంది. అండ్ 2035 కల్లా 1,00,000 కోట్ల డిఫెన్స్ ఎగుమతులు చేసే విధంగా టార్గెట్స్ రూపొందించుకున్నాం. ఇందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏంటి అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసింది. అండ్ అది తయారు చేయడమే కాదు, ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతోంది. మొత్తం 4 కారిడార్స్, ఒకటి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు నేవీకి సంబంధించినటువంటి సిస్టమ్స్ని రూపొందించే విధంగా అక్కడ ఒక ఇండస్ట్రీని డెవలప్ చేసే విధంగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఒక కారిడార్ని, అండ్ జగ్గయ్యపేట నుంచి దొనకొండ వరకు మిజైల్ ప్రొడక్షన్ కారిడార్ని, అండ్ అటు కర్నూలు నుంచి ఓర్వకల్ వరకు అది డ్రోన్ టెక్నాలజీ కారిడార్ని రూపొందించారు. అండ్ ఇక లేపాక్షి మడకసిరా కారిడార్ని ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం కేటాయించారు. ఇప్పటికే మనకు తెలుసు ఆమ్కా అంటారు, 5th జనరేషన్ ఫైటర్ జెట్ భారతదేశపు స్వదేశీ టెక్నాలజీతో తయారవుతున్నటువంటి ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మన ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి కేంద్రంగా తయారు కాబోతోంది. సో చూడండి, దీని టార్గెట్ కూడా 2035 పెట్టారు. 2035 కల్లా మనం 5th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేసుకోవాలి. లైక్ అమెరికా, చైనాల తర్వాత, రష్యా తర్వాత భారతదేశమే అది తయారు చేసుకోబోతున్నాం. సో దానికి ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటి స్థానంగా నిలవబోతోంది. ఇక మరొక వైపు ఏరోస్పేస్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏరోస్పేస్ ఇండస్ట్రీ యాక్చువల్లీ ఇస్రో మన దగ్గర ప్రయోగాలు చేస్తారు, బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కూడా ఏరోస్పేస్లో చాలా అద్భుతాలు చేస్తున్నారు. స్కై రూట్ మొన్న ఆవిష్కరించినటువంటి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ఈవెంట్ మనకు తెలుసు. ఆ స్కై రూట్ ఆంధ్రప్రదేశ్కు చెందినది. సో ప్రైవేట్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అద్భుతంగా పెరగబోతోంది. 2035 కల్లా ఏరోస్పేస్ ఇండస్ట్రీ చాలా పీక్స్లోకి చేరుకోబోతోందని ఒక అంచనా. సో భారతదేశం డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కి సంబంధించి 2035 టార్గెట్గా అనేక ప్రణాళికలు రచించుకొని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని వెళుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తోంది. సో ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఇక రాబోయే రోజుల్లో అంటే నిజానికి ఇప్పుడు మనం మాట్లాడితే ఐటీ సర్వీస్ సెక్టర్ గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే బికాజ్ ఐటీ ఇండస్ట్రీ కూడా రోజు రోజుకు క్రమక్రమంగా పట్టు కోల్పోతుంది, తగ్గుతోంది. సో ఐటీ సర్వీసెస్ అనేవి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని రీప్లేస్ చేయబోతోంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. లోకేష్ గారి నేతృత్వంలో చాలా పెద్ద పెద్ద టెక్నాలజీ జైంట్స్ తోటి, పెద్ద కంపెనీలతోటి ఆల్రెడీ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. గూగుల్ దగ్గర నుంచి, ఎన్విడియా దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలతోటి ఆల్రెడీ ఇక్కడ ఒక రూపకల్పన చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అంటే నేను డీటెయిల్స్ మొత్తం చెప్పి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. బట్ చెబుతూ పోతే ఆ డీటెయిల్స్కి నిజంగా చెప్పాలంటే రీసెర్చ్ చేస్తున్న కొద్దీ విషయాలు చాలా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ క్వైట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. బయటకి మనం చూస్తున్నదంతా కూడా తెలుగుదేశము, వైసీపీ, జనసేన, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఈ మావిగను, లేకపోతే ఏదో అంశాల చుట్టూతా ప్రసార మాధ్యమాలు, వార్తాపత్రికలు తిరుగుతున్నాయి తెలుగునాట. కానీ నిజానికి అసలు గ్రోత్ ఆస్పెక్ట్స్ లేదా అసలు స్టోరీ తెర వెనుక టెక్నికల్గా ప్రభుత్వము ఒక కార్పొరేట్
విధానం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ 10-20 ఇయర్స్ని దృష్టిలో ఉంచుకొని అద్భుతమైన విజన్తో పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో కూడినటువంటి విధానాల రూపకల్పన, దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తున్నటువంటి వాతావరణం నిజంగా చాలా ముచ్చటేస్తోంది. ఈ దేశం అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి ప్రతి దేశభక్తుడికి, జాతీయవాదికి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను నిజంగా IMF ప్రొజెక్షన్స్ ప్రకారమే చెప్తున్నాను. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రొజెక్షన్స్ ప్రకారం 2026లో ఇప్పుడు మనం $4.1 ట్రిలియన్ ఎకానమీ ఉన్నాం. 2030కి 7 నుంచి 7.5 ట్రిలియన్ ఎకానమీ అవుతుందని ఒక అంచనా. అంటే 2030కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతోంది. 2035కి మన ఎకానమీ 9.2 నుంచి 9.5 ట్రిలియన్ ఎకానమీ కాబోతోంది. సో అమెరికా, చైనాల తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉండబోతోంది. సో అగ్రరాజ్యాల సరసన భారత్ నిలబడానికి కేవలం ఇంకొక 5-10 సంవత్సరాలు పడుతుంది. ఈ 5-10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నటువంటి పంథ, ఈ పర్టికులర్ రోడ్ మ్యాప్ ఇదే రాబోయే తరానికి, నెక్స్ట్ జనరేషన్స్కి మార్గదర్శనం చేయబోతోంది. సో ఆంధ్రప్రదేశ్ అంటే ఇది వైసీపీ, తెలుగుదేశం పార్టీ లేదా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ రాజకీయాల రొదలో పడకుండా కొంచెం బియాండ్ హెడ్లైన్స్ ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్, మనం ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, ఎన్డీఏ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ గ్రోత్లో భాగస్వామ్యం అవ్వే విధంగా చేస్తున్నటువంటి విధానాల రూపకల్పన, వీటన్నిటిని అభినందించాలి. అండ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక అడుగు మాత్రమే. ఈ హోల్ ఎకోసిస్టమ్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఇది ఒక అడుగు మాత్రమే. ఇంతకు మించి అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. అవి జరగాలని కోరుకుందాము. నెక్స్ట్ జనరేషన్స్ బాగుపడాలని, ఇంకా గొప్ప స్థితికి భారతదేశం వెళ్ళాలని కోరుకుందాం. మనసా వాచా కర్మన దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.